హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండే ఆలు గోబీ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ రెండింటి కాంబినేషన్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీని మనం అన్నంలోకి కాదు, చపాతీ, పుల్కా, రోటీ, రాగి సంగటి ఇలా దేంట్లోకి తిన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ వరకు నీళ్లు పోసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలండి. ఈ నీళ్ళలో మనం ముందుగానే కట్ చేసి పెట్టినటువంటి 300 గ్రాముల బంగాళదుంప ముక్కలు, అలాగే 300 గ్రాముల కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలన్నమాట. ఈ రెండింటిని కూడా సమానంగా తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా వాటర్లో 7 నుంచి 8 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించాలండి. ఇలా చేయడం వల్ల ఈ ముక్కలు 60% పైనే ఉడికిపోతాయి. అదేవిధంగా ఇందులో ఉన్న క్యాలీఫ్లవర్లో చిన్న పురుగులు ఉంటాయి కదా, కనపడనివి, అవన్నీ కూడా బయటికి వచ్చేసి బాగా క్లీన్ అయిపోతాయండి. ఒక 7 నిమిషాల పాటు ఉడికించాను నేను ఇక్కడ హై ఫ్లేమ్లో. 7-8 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత వెంటనే బర్నర్ ఆఫ్ చేసి ఈ ముక్కల్ని ఒక స్ట్రైనర్లోకి వేసేసుకోవాలి. వాటర్ అంతా కూడా కిందికి దిగిపోయేలాగా ఈ ముక్కల్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. మనం తీసుకునే ఈ కాలీఫ్లవర్ బంగాళదుంప ముక్కల్ని బట్టి ఆయిల్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇక్కడ ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచీ, 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇలా జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు కాస్త ఎక్కువ పడతాయండి. ఇంకొకటి, ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం కంటే కూడా మీరు గ్రైండ్ చేసుకునైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే గ్రేవీ ఇంకాస్త ఎక్కువగా వస్తుంది. ఉల్లిపాయ ముక్కల్ని బాగా దోరగా వేయించుకోవాలండి 2 నిమిషాల పాటు. ఇక్కడ చూస్తున్నారా, ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా వేగాయి. ఇప్పుడైతే ఇందులోకి 1.5 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎంత బాగా వేయించుకుంటే కర్రీ అంత టేస్టీగా వస్తుందండి. ఇది సరిగ్గా వేగకపోతే కర్రీ అంతా కూడా అల్లం వాసనే వస్తుందన్నమాట. ఇలా వేగుతూ ఉండగానే 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఇక్కడ బాగా వేగింది. ఇప్పుడైతే ఇందులోకి 2 పెద్ద టమాటాలను ఇలా ప్యూరీ కింద వేస్తున్నాను. బాగా మెత్తగా గ్రైండ్ చేసి వేస్తున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల ఈ టమాటా అనేది చాలా త్వరగా మగ్గిపోతుంది అనమాట. అదే మనం ముక్కలుగా యాడ్ చేసుకుంటే కాస్త టైం పడుతుందండి ముక్కలు బాగా మెత్తగా ఉడకడానికి. మనం వేసిన టమాటా ప్యూరీ అంతా కూడా ఇలా బాగా వేగుతూ ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇందులోకి మిగిలిన మసాలాలు వేసుకోవాలి. ముందుగా 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఇక్కడ మనం ఈ కర్రీలోకి పచ్చిమిర్చి కాస్త ఎక్కువ వేసాము. అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవాలండి కొద్దిగా, సో కారం తక్కువ వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి కలపండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేయించిన ధనియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే మిరియాల పొడి అండి, ఇది వచ్చేసి 1/4 టీ స్పూన్ పైన వేసుకోండి. అలాగే గరం మసాలా పౌడర్ కూడా 1 టీ స్పూన్ దాకా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోకి మిరియాల పొడి వేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుందండి రెసిపీకి. మనం అన్ని కర్రీస్లో మిరియాల పొడి వేయం కదా, కానీ ఈ కర్రీలో వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మంచి ఫ్లేవర్తో సూపర్గా ఉంటుందన్నమాట. ఇలా మసాలాలన్నీ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ మరియు బంగాళదుంప ముక్కల్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలో ఈ ముక్కలు అనేవి కాస్త మగ్గాలండి. 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు కర్రీకి సరిపడా నీళ్ళు పోసుకోవాలండి. మనం రెగ్యులర్గా ఈ కర్రీస్ని కాస్త ఎక్కువగా చపాతీ, పుల్కా, రోటీస్లోకి చేసుకుంటూ ఉంటాం కాబట్టి గ్రేవీ కాస్త ఎక్కువ ఉండాలండి. సో నీళ్ళు కూడా కాస్త ఎక్కువ పోసుకుంటే బాగుంటుంది. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి ఈ నీళ్ళన్నీ కూడా దాదాపు దగ్గర పడేంత వరకు ఎగిరిపోయేంత వరకు ఉడికించాలన్నమాట. 7-8 నిమిషాల టైం పడుతుందండి వాటర్ అంతా కూడా దగ్గర పడడానికి. 5-6 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూస్తే ఇంకా దగ్గర పడిపోతుందండి కర్రీ అనేది. ఇప్పుడైతే ఇందులోకి మరింత మంచి ఫ్లేవర్ రావడానికి 1 టీ స్పూన్ దాకా కసూరి మేతిని నలిపి వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. కసూరి మేతిని వేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా దగ్గర పడిపోతుందండి. చూస్తున్నారా, మనకి ఈ ఆలు గోబీ మసాలా కర్రీ దగ్గర పడిపోయింది, మంచి ఇగురులాగా వచ్చిందనమాట. వెంటనే స్టవ్ ఆపుకొని ఈ వేడి కర్రీని మీకు నచ్చిన చపాతీ, పుల్కా, రోటీస్లో కానీ లేదా అన్నంలోకి కానీ సర్వ్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో యూస్ చేసిన మిరియాల పొడి మరియు కసూరి మేతి వల్ల దీని ఫ్లేవరే మారిపోతుందన్నమాట.
అందరికీ కూడా బాగా నచ్చుతుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.